ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఈ వేదభూమిలో, ఈ పుణ్యభూమిలో జరిపిస్తున్నందుకు మీరంతా ఎంతో దూరాల నుంచి ఈ కార్యక్రమానికి, ఈ మహాయజ్ఞానికి మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మీకెంతో రుణపడి ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే కానీ వైభవం తెలియదు. మరి ఇంత పెద్ద వైభోగానికి కారకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ వారి కృషి ఎంతదో నేను మాటల్లో చెప్పనాలవి కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడికి వచ్చిన వారంతా మహాశయులే, మహానుభావులే. ఎందుకంటే ఈ కార్యక్రమానికే కాకుండా ఇక్కడికి వచ్చి ఇంకెన్నో ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ప్రతి పిరమిడ్ వెనుకాల వెన్నంటూ ఉండి ప్రతి కార్యక్రమానికి, ప్రతి పిరమిడ్ నిర్మాణానికి వెన్నంటూ ఉండి మరి కేవలం మన డిస్టిక్లోనో, మన స్టేట్లోనో, మన దేశంలోనో కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా పిరమిడ్ నిర్మాణాలకు మరి ప్రపంచమంతా ధ్యానమయం అవడానికి మరి మన ప్రీతం గురు పత్రిజీ సంకల్పమే కదా, ఆ సంకల్పం నెరవేరాలని మరి ఇప్పటి వరకు మనందరికీ వెన్నంటూ ఉంటూ అందరికందరూ నడిపిస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అండ దండ ఉంటూ అన్నీ జరుగుతున్నాయంటే కారణం మన పత్రిజీ మనకు నేర్పించినటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, మమకారము, అనురాగం ఇవన్నీ కూడా. మరి అన్నిటికీ మించి ఇదివరకు మాస్టర్ చెప్పారు, మనం ఎలా తినాలో నేర్చుకున్నది మనం ఈ ధ్యానం నేర్చుకోవడానికి వచ్చి, ఎలా మాట్లాడాలో నేర్చుకున్నది ఈ ధ్యానం నేర్చుకోవడానికి వచ్చి, సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాము, సమాజంలో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాము. ఒక కార్యక్రమం కాదు, మన సంసారమే, మన ఇల్లు సంసారమే కాకుండా సమాజంలో ఈవేళ ఒక మహిళ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించగలిగే సత్తాకు తీసుకొచ్చినటువంటి మరి మన పత్రిజీ చైతన్యవంతానికి మనము అందరం కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఒక మాట మాట్లాడలేని మహిళ ఈవేళ మైక్ జడిసిపోతుంది ఆవిడ చేతికి వెళ్తే. అలా తయారు చేశారు సార్. నేను చెప్పాల్సిన పని లేదు, ఇది మనందరికీ విదితమే. మరి అలాంటిది ఒక మహిళ ఎంత వర్క్ చేస్తున్నారంటే, ప్రతి దగ్గర కూడా ఎంత వర్క్ చేస్తున్నారంటే, మా అండమాన్లో అయితే ఇప్పుడు బాగా 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 మొన్న ప్రత్యేకంగా నేను వెంకట్ గారికి, టీంకి, పిఎంసి టీంకి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇంకా అండమాన్లో ఇంకా బాగా బాగా ధ్యానానికి ధ్యాన గురువు మన పత్రిజీ వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడు మళ్ళీ బాగా మొదలైంది. మరి ఇంత నేను ఎక్కడో ఉన్నటువంటి నన్ను, కేవలం భౌతికత కూడా తెలియని నన్ను మరి ఆధ్యాత్మికతలోనికి తీసుకొని వచ్చి పత్రిజీ ఆదేశం మేరకు డాక్టర్ జీకే గారు, పద్మా మేడం విశాఖపట్నం నుంచి కొత్తగా పెళ్లి చేసుకుని ఆ నవదంపతులు అండమాన వచ్చి, ఒక కష్టం కాదండి, అష్ట కష్టాలు, వారు పడనటువంటి కష్టాలే లేవు, వారు పెట్టినటువంటి శ్రమే లేదు. అంచెలంచెలుగా ఒక్కొక్కరిని తయారు చేయడానికి వారికి అహోరాత్రుల్లో ఎన్ని దినాలు, ఎన్ని నెలలు అన్నది నేను చెప్పలేను.
వారు డాక్టర్గా అక్కడ జర్వాస్ డిపార్ట్మెంట్లో డాక్టర్గా వారికి సేవలు అందిస్తూ ఒకానొక రోజైతే వారు డాక్టర్ జీకే సార్కి వారికి జర్వా వాళ్ళకి సేవలు అందించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తేనె ఎవరో దొంగిలించేస్తే వారికి తెలియదు కదా ఎవరేంటన్నది. మరి మా గురువైన డాక్టర్ జీకే గారికి వారు బాణాలు ప్రయోగించి వారు పక్క నుంచే వెళ్ళే బాణాలు. ఆ నైటు నేను కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు, సురేష్ నేను కనిపిస్తున్నానంటే సార్, అప్పటికి నాకు తెలియదు సార్ అంటే ఎవరు ఏంటన్నది. అప్పుడు మళ్ళీ మన జీకే సార్ నా చేతిలో తులసీదళం అన్న బుక్ పెట్టి, ఫస్ట్ నీకు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇచ్చాను, సరిగా అర్థం అవ్వలేదన్నావు, ఈ బుక్ చదువు చక్కగా అర్థమైపోతుంది అని ఆ బుక్ చేతిలో పెట్టి, అప్పటి వరకు కానీ పత్రి సార్ గురించి నాకు తెలియదు. అప్పుడు 2002 ఫిబ్రవరి 28న భారతదేశం నలుమూల నుంచి ఒక 28 మంది పిరమిడ్ మాస్టర్లకు అండమాన్ తీసుకొని వచ్చి, అప్పట్లో మాకు ఏం తెలియదు అసలు. పద్మా మేడం జీకే సారే మా వెన్నంటూ ఉండి ప్రతిదీ నేర్పిస్తూ జూన్ 19న ఒక చిన్న సొసైటీ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నేను, కామేశ్వరరావు గారు, పద్మా మేడం, ప్రభాకరరావు మాస్టర్, నర్సయ్య, జయమ్మ, గోవిందరావు ఇలా కొంతమందితో అది దినదిన అభివృద్ధి చెంది ఈ దినం 17 పిరమిడ్లు అండమాన్లో వచ్చాయి. అండమాన్ అంటే 3 డిస్టిక్లు, నార్త్ అండ్ మిడిల్, సౌత్ నికోబార్ 3 డిస్టిక్లు అండి. ఈ 3 డిస్టిక్ల్లో కలిపి 17 పిరమిడ్లు వచ్చినాయి. మరి ఈ 17 పిరమిడ్లు రావడానికి సమిష్టి మాస్టర్ల కృషి ఉంది. మరి ఇంతవరకు ఎంత వర్క్ అయితే జరిగిందో ఇక మీదట దానికి 10 రెట్లు ఎక్కువ జరగాలి. ఆ 10 రెట్లు ఎక్కువ జరగాలి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నది అది మినీ భారతం, చిన్న భారతదేశం. మినీ భారత్ అది చిన్న భారతదేశం. అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇదివరకు అంటే కేవలం తెలుగు అన్న దాని కిందే కొంత ఉండిపోయింది. కొన్ని భాషల్లోకి వెళ్ళినా కానీ అంత రాణించలేకపోయాం. కానీ ఇకపైన हमारा मिनी भारत के लिए जो भी नॉर्थ इंडियन मास्टर से हम 25 साल से रिक्वेस्ट करते हैं उन्होंने हिंदी पिरामिड लिटरेचर हमें जो देते रहता है, उनको सब इस मंच से हम धन्यवाद देना चाहता हूँ। उसी तरह वेस्ट बंगाल से जो बंगाली लिटरेचर देता है उनके लिए भी मैं धन्यवाद देता हूँ. మరి తమిళగత్తలిருந்து పిరమిడ్ ధ్యాన తమిళగం, పిరమిడ్ ధ్యాన பிரபஞ்சம், பிரமிட் தியான லிட்ரேச்சர் வந்து நீங்கள் எல்லாம் அனுப்பிக்கிட்டே இருக்கிறீங்க. உங்களுக்கெல்லாம் இந்த மேடையிலிருந்து நாங்கள் எப்பவுமே நீங்கள் செய்கிற காரியக்கிரமத்துக்காக நாங்கள் யாவப்படுத்திக்கிட்டே இருப்போம். ப்ளீஸ் நீங்கள் எப்பவுமே உங்களோட పిరమిడ్ ధ్యానத்துக்கு సంబంధిత లిటరేచర్లను நீங்கள் అనుపుకుంటే இருக்கணும். ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి ఇంకా చెప్పుకుంటే పత్రిజీ ఏ ఆశయం కోసమైతే డాక్టర్ జీకే గారు పద్మా మేడంలకు పంపించారో అది వారు ఎంతైతే వర్క్ అప్పచెప్పారో అది దానికన్నా 10 రెట్లు ఎక్కువ చేసి మళ్ళీ 1000 గ్రామాలు టార్గెట్ ఇచ్చిన తర్వాత 2003లో జీకే సార్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నెక్స్ట్ రెడీగా ఉన్నారు సంగీత బాబు గారు. బాబు మైక్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మరి నేను ఇంకా సంక్షిప్తంగా చెప్పుకోవాలి. మరి నాతో పాటు అండమాన్ నుంచి నాకు భౌతిక గురువైన
పార్వతీశం గారు వారి సతీమణి మణి మేడం గారు ఇద్దరు వచ్చున్నారు. వారు మేము స్టేజ్ మీదకి రాము అని చెప్పేసి వారు ఫోన్ ఎత్తడమే మానేశారు. దయించి వారు తర్వాత నాకు ఆధ్యాత్మికంగా ఒక రాయిని రత్నంగా తీర్చిదిద్దినటువంటి నా ఆధ్యాత్మిక గురువులైనటువంటి డాక్టర్ జీకే గారిని కూడా వేదికపైకి రావాలని వారి తల్లిదండ్రులకు పాద ప్రణామాలు చేసుకుంటున్నాను. ప్లీజ్ సార్, నేను ఎక్కడో ఉన్న వాడిని ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే అది కేవలం మీ వల్లనే. ఇక్కడ నేను కాదు, నాతో చేయిస్తుంది మీరు, చేయిస్తున్నది పత్రి సార్. మరి ఈరోజు మీ అందరిలోనూ కూడా నేను ప్లస్ మా అండమాన్ మాస్టర్లం అంతా కూడా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మీ అందరు పాదాలు పెడితేనే మా ఐలాండ్స్ పునీతం అవుతాయి. ధ్యాన్ అండమాన్ అవ్వాలంటే కేవలం మా మీద కాదు, మనందరి బాధ్యత ఇది. ధ్యాన్ అండమాన్ మనందరి బాధ్యత. చెప్పండి, ధ్యాన్ అండమాన్ మనందరి బాధ్యత. ధ్యాన్ అండమాన్ మనందరి బాధ్యత. ధ్యాన్ అండమాన్ మనందరి బాధ్యత. ధ్యాన్ అండమాన్ మనందరి బాధ్యత. ధ్యాన భారత్ మనందరి బాధ్యత. ధ్యాన జగత్ మనందరి బాధ్యత. మమ్మల్ని అండమాన్ తీసుకువెళ్ళేది సురేష్ గారి బాధ్యత. అందరినీ అండమాన్ తీసుకెళ్లేది సురేష్ గారి బాధ్యత. मेरा भारत महान है, हमारे भारत महान है.